డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను మీకు అక్వాటిక్ మ్యామల్స్ యొక్క అడాప్టేషన్స్, జలచర క్షీరదాల యొక్క అనుకూలనాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధారణంగా క్షీరదాలు అనేటివి టెరెస్ట్రియల్ ఎనిమల్స్, బట్ నీటిలో నివసించేటటువంటి జలచర క్షీరదాలలో ఎలాంటి అనుకూలనాలు ఉన్నాయి? సహజంగా భూమి మీద ఉండే జంతువులకి నీటిలో ఉండే జంతువులకి చాలా తేడా ఉంటుంది. నీటిలో అంటే ఈదడానికి కావాల్సినటువంటి అనుకూలనాలు ఉండాలి. తర్వాత బాడీ స్ట్రక్చర్ కావచ్చు, ఏదైనా సరే చాలా అనుకూలనం చెందితే తప్ప అవి నిరంతరం నీటిలో జీవించలేవు. మరి ఇక్కడ ఎలాంటి అనుకూలనాలు ఉన్నాయి దీంట్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్, మ్యామల్స్ ఆర్ ప్రైమర్లీ టెరెస్ట్రియల్ ఎనిమల్స్. భూమి మీద మాత్రమే జీవించేటివి ప్రధానంగా. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ వండర్ఫుల్లీ అడాప్టెడ్ టు ఏ సెకండరీ aquatic life based on the relation to water and the degree of aquatic adaptations. Aquatic mammals are grouped into, first one, completely aquatic mammals, semi aquatic or amphibious mammals. సహజంగా మ్యామల్స్ అనేటివి భూమి మీద జీవిస్తాయి, కానీ కొన్ని నీటిలో జీవించడానికి కూడా అనుకూలం చెందినవి. సో ఈ నీటిలో పూర్తిగా నీటిలో నివసిస్తున్నాయా, లేదా కొంత సమయం భూమి మీద, లేదా కొంత సమయం నీటిలో ఉంటున్నాయా అనే దాన్ని బేస్గా చేసుకొని కంప్లీట్లీ aquatic mammals అండ్ సెమీ aquatic mammals ఆర్ ఆంఫిబియస్ mammals. ఉభయచర క్షీరదాలు లేదా అర్ధ జలచర క్షీరదాలు అని చెప్పేసి మన రెండు సమూహాలుగా, అంటే పూర్తిగా జీవించేటివి, రెండోది ఉభయచర లేదా అర్ధ జలచర క్షీరదాలుగా మనం క్లాసిఫై చేస్తాము. సో aquatic mammals are two types: completely aquatic mammals and semi-aquatic or amphibious mammals. So semi-aquatic mammals, morphologically modifications: sleek and slender body, dense and soft fur, hairy coat, elongated snout, small ears, lobes, flat tail, webbed hands and feet, subcutaneous fat. సెమీ aquatic మ్యామల్స్లో ఉన్నటువంటి అడాప్టేషన్స్ అంటే స్లీక్ అండ్ స్లెండర్ బాడీ అనేది చాలా స్లెండర్గా స్థూపాకారంగా ఉంటుంది. డెన్స్ అండ్ సాఫ్ట్ ఫర్, దేహం పైన ఫర్ అనేది చాలా సాఫ్ట్గా ఉన్నటువంటి హెయిరీ కోట్ అనేది ఉంటుంది. ఎలాంగేటెడ్ స్నౌట్, ముట్టె పొడవుగా ఉండడము. స్మాల్ ఇయర్ లోబ్స్, బాహ్య చెవి దొప్పలు అనేటివి చాలా చిన్నవిగా ఉంటాయి. ఫ్లాట్ టైల్, అనసపడినటువంటి తోక, ఎందుకంటే ఒక తెడ్డులాగా ఉండి ఇది ఈదడానికి తోడ్పడుతుంది కాబట్టి అనసపడినటువంటి తోక ఉంటుంది. తర్వాత వెబ్డ్ హ్యాండ్స్ అండ్ ఫీట్, కాళ్ళు మరియు చేతుల యొక్క పూర్వ చర్మాంగాల యొక్క వేళ్ళ మధ్యన అంగుళ్యాంతర జాలము అనేది ఉంటుంది. అదేవిధంగా సబ్క్యూటేనియస్ ఫ్యాట్, చర్మం కింద క్రొవ్వు కణజాలము అనేది ఉండడం కనిపిస్తుంది. సో సెమీ aquatic మ్యామల్స్లో ఉన్నటువంటి అడాప్టేషన్స్ ఇవి: స్లెండర్ అండ్ స్లిక్ బాడీ ఉండడం, డెన్స్ అండ్ సాఫ్ట్ ఫర్, ఎలాంగేటెడ్ స్నౌట్, స్మాల్ ఇయర్ లోబ్స్, ఫ్లాట్ టైల్, వెబ్డ్ హ్యాండ్స్ అండ్ ఫీట్, సబ్క్యూటేనియస్ ఫ్యాట్, చర్మం కింద క్రొవ్వు కణజాలం ఉండడం. ఇవి సెమీ aquatic మ్యామల్స్ యొక్క అడాప్టేషన్స్. అంటే ఆంఫిబియస్ అన్నట్టు ఇవన్నీ కూడా మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఇవి. నెక్స్ట్, సెమీ aquatic మ్యామల్స్లో ఏమీ గ్రూప్స్ ఉన్నాయి, ఏ క్షీరదాలను చేర్చాము అంటే మోనోట్రిమెటా, వీటిలో ముఖ్యంగా ఆర్నిథోరింకస్, తర్వాత మార్సుపియేలియా. సో ముఖ్యంగా దీంట్లో కైరోనెక్టస్, రొడెన్షియాలో బీవర్స్ అండ్ మస్క్రాట్స్. నెక్స్ట్ ఆర్టియోడాక్టైలా. సో దీంట్లో హిప్పోపొటమస్, సముద్ర గుర్రం, దాన్ని ఏమంటారు, నీటి గుర్రము అంటాం కదా అది. తర్వాత పిన్నిపీడియాలకు వచ్చేసరికి వాల్రస్, తర్వాత యాటర్స్, సీల్స్, సీ లయన్స్. వీటన్నిటిని కూడా, అంటే ఈ మొత్తం మోనోట్రిమెటా, మార్సుపియేలియా, రొడెన్షియా, ఆర్టియోడాక్టైలా అండ్ పిన్నిపీడియా, ఈ 5 సమూహాలకు చెందినటువంటి క్షీరదాలు సెమీ aquatic మ్యామల్స్. అంటే ఇవి కాసేపు నీటిలో ఉంటాయి, కాసేపు నీటి ఒడ్డుకు వచ్చేసి బయట కూడా జీవించగలుగుతాయి. సో ఇవి ఎగ్జాంపుల్స్ అన్నట్టు వాటికి సెమీ aquatic మ్యామల్స్కి. సో ఇక్కడ మనం ఆర్నిథోరింకస్ చూస్తున్నాము, సెమీ aquatic మ్యామల్, మోనోట్రిమెటాకి చెందింది. ఇది ఎగ్ లేయింగ్ మ్యామల్, ఇది గుడ్లు పెట్టే అండ శిశోత్పాదకం అంటే అండం పెడితే దాంట్లోనే పిండం పూర్తిగా డెవలప్ అయిన తర్వాత పిండ బహిష్కరణ అనేది జరుగుతుంది అన్నట్టు. అండ శిశోత్పాదకం అంటాం దీనిని. సో ఈ విధంగా అండం లోపల పిండం అనేది పూర్తిగా డెవలప్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్నిథోరింకస్.
ఇది మోనోట్రెమేటా విభాగానికి చెందినటువంటి ఆంఫీబియస్ ఉభయచర క్షీరదం. సో ఇది నెక్స్ట్ ఇక్కడ మార్సుపియేలియా విభాగానికి చెందినటువంటి జీవుల్లో ముఖ్యంగా కైరోనెట్టస్. సో చూడడానికి ఇది కొంచెం నక్కలాగా అనిపిస్తుంటుంది. వాటి యొక్క టోస్ చూడండి, పూర్వ చరమాంగాల మధ్యన వెబ్ అంగుళ్యాంతర జాలం అనేది ఎలా విస్తరించి ఉందో వేల మధ్యన. ఇది కూడా భూచర మరియు జలచర జీవనానికి అంటే ఉభయచర జీవనానికి అలవాటు పడినటువంటి సెమీ ఎక్వాటిక్ ఎనిమల్. సో రొడెన్షియా విభాగానికి చెందినటువంటి లాంగ్ ఇన్సిజర్స్ దట్ గ్రో కంటిన్యూస్లీ బీవర్స్. వీటిల్లో కుంతకాలు, పైదవడ యొక్క కుంతకాలు అనేవి పొడవుగా నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. పొడవైనటువంటి కుంతకాలు అనేవి వీటిల్లో మనకి కనిపిస్తుంటాయి. చూడండి అవి ఎగ్ లేయింగ్ ఎలా ఉంటుందో, నెస్టింగ్, గుళ్ళు కట్టుకోవడము, తర్వాత ఎగ్ లేస్ చేయడము, అండర్ వాటర్ ఎంట్రన్స్ అనేది నీటి కింది భాగంలో ఏ విధంగా. ఇది మస్కిరాట్ అనేది కూడా ఆంఫీబియస్ మామల్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇది ఆర్టియోడాక్టైల నీటి గుర్రం, హూవ్డ్ మ్యామల్స్, గిట్టలు కలిగినటువంటి క్షీరదం హిప్పోపొటమస్. ఇది హెవీ బాడీ, ఎలిఫెంట్ లాగా హెవీ బాడీ ఉంటుంది. స్నౌట్ కూడా చూడండి పొడవుగా ఉంది. దాని యొక్క లెగ్ హూఫ్స్, గిట్టలు అనేవి ఇక్కడ క్లియర్గా కనపడుతున్నాయి దాని యొక్క కాలికి. సో దాని యొక్క స్నౌట్, ఇది దీన్ని మనం పిగ్మీ హిప్పోపొటమస్ అంటాము. పిగ్మీ హిప్పోపొటమస్ స్నౌట్ పెద్దదిగా హెవీగా ఉంటుంది. పిన్నిపీడియా కార్నివోరస్ అక్వాటిక్ మ్యామల్స్, వాల్రస్. దీంట్లో కూడా చూడండి పైదవడ యొక్క క్యానైన్స్ అనేటివి చాలా పొడవుగా కూరలుగా రూపాంతరం చెంది ఉన్నాయి. పొడవైనటువంటి దంతాలు. ఇది ఆటర్స్. నెక్స్ట్ ఇది ఆర్టియోడాక్టైలలో హూవ్డ్ మ్యామల్స్, హిప్పోపొటమస్. ఇంత క్రితం కూడా ఈ డయాగ్రామ్ అనేది మీకు రిపీట్ అవుతుంది. చూడండి హెవీ బాడీ ఉన్నటువంటి మ్యామల్స్ ఇవి. సీ లయన్, ఇది సీ లయన్, సముద్ర సింహము అంటాం దీన్ని. ఇది కూడా ఉభయచర క్షీరదం. సీ లయన్స్ ఇవన్నీ కూడా చూడండి పూర్వ చర్మంగాలు తెడ్డులాగా రూపాంతరం అంటే ఈదడానికి అనుకూలం చెంది ఉండే, ప్లస్ భూమి మీదకి వచ్చి నీటిలో కూడా, భూమి మీదకి వచ్చి ఒడ్డున కూడా సేద తిరగలుగుతాయి అన్నట్టు. అంటే భూమి మీద ఉండగలుగుతాయి, నీటిలో ఉండగలుగుతాయి ఇవన్నీ కూడా. సో సీ లయన్, సీల్ రెండు ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటాయి. వాటి యొక్క వెబ్స్ పూర్వ చర్మాంగాల మధ్యన తెడ్డులాగా ఉండడం, వాటి యొక్క మోడిఫికేషన్స్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సైరీనియా విభాగించిన డుగాన్, దీన్ని మనం సీ కౌ అని కూడా అంటాము, సముద్రపు ఆవు. అక్వాటిక్ హర్బివోరస్ మ్యామల్ ఇది సైరీనియా. సో కామన్లీ కంప్లీట్లీ ఎక్వాటిక్ మ్యామల్స్. నెక్స్ట్ ఇప్పటివరకు మనం చెప్పుకునేవి కూడా సెమీ ఎక్వాటిక్ మ్యామల్స్. ఎక్వాటిక్ మ్యామల్స్లో సిటేసియా కిందికి వేల్స్ అండ్ డాల్ఫిన్స్ వస్తాయి. అదేవిధంగా పార్పాయిసెస్ వస్తాయి. సైరీనియా, డుగాన్ అండ్ మ్యానటీస్ ఇవన్నీ కూడా కంప్లీట్లీ ఎక్వాటిక్ మ్యామల్స్. పూర్తిగా నీటిలో మాత్రమే. ఇప్పుడు వేల్స్ అయినా పూర్తిగా నీటిలో ఉంటే బయటికి రాలేవు. డాల్ఫిన్స్ అంతే.
సైరిన్, డుగాన్ అంతే, ఇవన్నీ కూడా కంప్లీట్లీ ఎక్వాటిక్ మ్యామల్స్. ఇక్కడ మనం చూస్తున్నది సిటీసియా వేల్ లైక్ మ్యామల్స్. దీన్ని మనం బీలన్ వేల్ అంటాం. వేల్ కాదు, వేల్ లైక్ మ్యామల్ ఇది, బీలన్ వేల్. సిటీసియా క్రమానికి చెందినటువంటి జీవి. సో దీని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. చూడడానికి ఒక ఫిష్ మాదిరిగా ఉంటుంది. పార్పాయసిస్, ఇది కూడా చూడండి సేమ్ ఫిష్ మాదిరిగా చేప ఆకారాన్ని పోలి ఉంటుంది. పూర్వాంగాలు, చర్మాంగాలు ఇక్కడ మనకు వాజాలుగా రూపాంతరం చెందినట్టుగా తెడ్డు మాదిరిగా కనిపిస్తుంటాయి. సో ఇది చూడండి, దీంట్లో వేల్స్లో వాటి యొక్క నోటిలో ఉన్నటువంటి భాగం జల్లెడలాగా, ఫిల్టర్ ఫీడర్ అంటాం వీటిని మనం. ఆహారాన్ని లోపలికి ఈ జల్లెడలాగా ఉన్నటువంటి భాగంలో అది ఫిల్టర్ చేయబడుతుంది అన్నట్టు. కొన్ని అంటే అన్వాంటెడ్ పదార్థాలని అక్కడ ఫిల్టర్ చేసి మిగతా పదార్థాన్ని లోపలికి తీసుకుంటుంది. ఆల్మోస్ట్ తిమింగలాలన్నీ కూడా ఫిల్టర్ ఫీడర్స్ ఆహారాన్ని అంటే పైన కింద ఉన్నటువంటి దంతాలు ఒక జల్లెడ మాదిరిగా అమరి ఉండి, ఇక్కడ సమదంతాలు అనేటివి ఉంటాయి వీటిల్లో. అవి ఒక జల్లెడ మాదిరిగా ఉండి అనవసరమైనటువంటి పదార్థాలని బయటికి పంపించేసి అవసరమైన వాటిని మాత్రమే లోపలికి తీసుకుంటుంటాయి. సో ఇది కిల్లర్ వేల్. డాల్ఫిన్స్, ఇవి బాగా వాటర్లో డైయింగ్ చేస్తుంటాయి. చాలా తెలివైనటువంటి జలచర క్షీరదాలు డాల్ఫిన్స్ అనేటివి. అట్లాంటిక్ బాటిల్ నోస్ డాల్ఫిన్, ఇది కూడా బాటిల్ నోస్ డాల్ఫిన్ అంటాం దీన్ని. పార్పాయసిస్, చాలా వరకు చేపను పోలి ఉంటుంది. సో డాల్స్ పార్పాయిస్. సో దీని యొక్క స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్టాపింగ్, ఫోర్ హెడ్, ఐస్ అనేటివి స్నౌట్కి కొంచెం పై వెనక భాగంలో ఉంటుంది. సో సైరీనియా ఎక్వాటిక్ హెర్బివోరస్ మ్యామల్స్. డుగాన్ ఇది సీ కౌ అని కూడా అంటాం దీన్ని మనం, సముద్రపు ఆవు. ఇది మ్యానటీస్. So all secondary aquatic mammals are believed to have evolved from terrestrial ancestors. A great disadvantage of all aquatic mammals is retention of the lung breathing habit. సో అన్ని జలచర క్షీరదాలు కూడా భూచర క్షీరదాల నుంచే ఏర్పడ్డాయి. ముఖ్యంగా వీటిల్లో ఉన్నటువంటి ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే లంగ్ రెస్పిరేషన్ జరగడం. నీటిలో ఉన్నప్పుడు లంగ్ రెస్పిరేషన్ తీసుకోవడం అనేది కొంచెం ఇబ్బంది. ఇది ఒక్కటి పరిణామం చెందకుండా మిగతా చాలా విషయాల్లో జలచర క్షీరదాలు అనేటివి చాలా పరిణామం చెంది చాలా అడాప్టేషన్స్, అనుకూలనాలను ఏర్పరచుకొని జలచర జీవనానికి అనుకూలంగా అవి సక్సెస్ఫుల్గా జీవించగలుగుతున్నాయి అన్నట్టు. సో వాటి యొక్క ఎవల్యూషన్ ఇక్కడ మనకి పిక్చర్లో. సో డైనోసార్స్ ఎక్స్టింక్ట్ కావడం, తర్వాత ఫస్ట్ ఏప్స్ డెవలప్ కావడం, ఫస్ట్ హ్యూమన్ డెవలప్ అయ్యేంత వరకు ఉన్నటువంటి స్టేజెస్ అనేటివి ఇక్కడ మనకు పిక్చర్లో క్లియర్గా కనపడుతుంది.
So aquatic adaptations. So modifications of body contour, integumentary modifications, locomotory adaptations, skeletal modifications, modifications in the digestive system, respiratory modifications, modifications of sense organs, reproductive modifications. సో aquatic adaptationsలో ఇన్ని రకాల మోడిఫికేషన్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో మోడిఫికేషన్ ఆఫ్ బాడీ కాంటూర్, ఇంటెగ్యుమెంటరీ మోడిఫికేషన్స్, చర్మంలో కూడా మార్పులు కనిపిస్తాయి, అనుకూలనాలు, లోకోమోటరీ అడాప్టేషన్స్, వాటి యొక్క గమనాంగాల్లో మార్పు, స్కెలిటల్ అడాప్టేషన్స్, రెస్పిరేటరీ శ్వాసక్రియలో, తర్వాత మోడిఫికేషన్స్ ఆఫ్ సెన్స్ ఆర్గాన్స్, నీటిలో ఉంటాయి కాబట్టి సెన్స్ ఆర్గాన్స్లో కూడా రూపాంతరం అనేది కనపడుతుంది, రిప్రొడక్టివ్ మోడిఫికేషన్స్. సో ఇవన్నీ కూడా మనకి అక్వాటిక్ అడాప్టేషన్స్లో కనిపించేటువంటి మోడిఫికేషన్స్ ఆఫ్ most aquatic mammals have tapering and streamlined body, only least resistance in swimming, elongation of skull అనేది పొడవుగా ఉంటుంది, streamlined body ఉండడం, reproduction of zygomatic arches, reduction of zygomatic arches, development of cylindrical chest, reduction of projecting structure, హ్యాండ్ లిమ్స్, పిన్ని, స్క్రోటమ్ ఎట్సెట్రా. సో వీటిల్లో ప్రొజెక్టింగ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా రెడ్యూస్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ లిమ్స్, పిన్నె, చెవి దొప్ప అనేది, తర్వాత స్క్రోటమ్, ఇవన్నీ కూడా వెలుపలుకున్నటువంటి అవయవాలన్నీ కూడా రెడ్యూస్ అయి ఉంటాయి. జైగోమాటిక్ ఆర్చెస్ రెడ్యూస్ అయి ఉంటాయి. ఎలాంగేటెడ్ స్కల్ ఉంటుంది, పొడవైనటువంటి పుర్రె భాగం ఉంటుంది. సిలిండ్రికల్ చెస్ట్ రీజన్ ఉండడం, ట్యాపరింగ్ అండ్ సిలిండ్రికల్ బాడీ ఉండడం. సో ద మోడిఫికేషన్ మెయిన్లీ ఇక్కడ ఇంటెగ్యుమెంటరీ మోడిఫికేషన్స్, ముఖ్యంగా జలచర క్షీరదాల యొక్క చర్మం కింద బ్లబ్బర్ అనే కొవ్వు పొర ఉంటుంది. ఈ బ్లబ్బర్ అనే కొవ్వు పొర ఉష్ణోగ్రత క్రమతలో తోడ్పడుతుంది. ఇవి నిరంతరం నీటిలో ఉంటాయి కాబట్టి శరీర ఉష్ణోగ్రతని కాన్స్టెంట్గా ఉంచడానికి తోడ్పడుతుంది. సో రెడ్యూసెస్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద బాడీ ఇన్ వాటర్. అదేవిధంగా స్కిన్లో హెయిర్ అనేటివి కూడా ఉండవు జలచర క్షీరదాలలో. జలచర క్షీరదాల్లో రోమాలు ఉండవు, హెయిర్ అనేది ఉండదు. స్కిన్ సర్ఫేస్ హ్యాస్ బికమ్ స్మూత్ బై ద లాస్ ఆఫ్ హెయిర్ రిప్రజెంటెడ్ బై ఫ్యూ బ్రిజిల్స్ అరౌండ్ ద మౌత్. హెయిర్ అనేది ఉండదు జలచర క్షీరదాల్లో, అసలు ఉండదు. కానీ నోటి దగ్గర పొడవైనటువంటి రోమాలు అనేటివి ఉండి అవి సెన్స్ ఆర్గాన్స్గా ఉపయోగపడతాయి. అదేవిధంగా వీటిల్లో ముఖ్యంగా ద మోడిఫికేషన్స్ మెయిన్లీ లాస్ ఆఫ్ హెయిర్ అండ్ స్కిన్ గ్లాండ్స్. హెయిర్ లేకపోవడము, చర్మంలో గ్రంథులు లేకపోవడం అనేది ముఖ్యంగా ఇంటెగ్యుమెంట్లో ఉన్నటువంటి అడాప్టేషన్స్. అదేవిధంగా బ్లబ్బర్ ఆర్ ఫ్యాటీ లేయర్, క్రొవ్వు పొర, బ్లబ్బర్ అనే క్రొవ్వు పొర చర్మం కింద అధచర్మ కణజాలంలో ఉండడం కూడా జలచర క్షీరదాల్లో ఉన్నటువంటి ప్రధాన లక్షణం. ఇది ఉష్ణోగ్రతని క్రమపరుస్తుంది బ్లబ్బర్ అనేది. సో ఇంటెగ్యుమెంటరీ మోడిఫికేషన్స్ ఇవి. సో ఇక్కడ పిక్చర్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఏ లేయర్స్ ఉన్నాయి అనేది. సో లోకోమోటరీ అడాప్టేషన్స్, ఎలాంగేషన్ ఆఫ్ ద బాడీ, రిడక్షన్ ఆఫ్ లాస్ ఆఫ్ హైండ్ లిమ్స్, చర్మాంగాలు అనేటివి క్షీణించి ఉంటాయి. ఫార్మేషన్ ఆఫ్ డార్సల్ ఫిన్, టెయిల్, ఫ్లూక్స్ అండ్ ఫ్లిప్పర్స్ ఆర్ స్విమ్మింగ్ ప్యాడ్స్. ముఖ్యంగా వీటిల్లో గమనాంగాలు అనేటివి తెడ్డు లేదా ఈదడానికి అనుకూలంగా రూపాంతరం చెంది ఉంటాయి, తెడ్డులాగా. అదేవిధంగా హైపర్ డాక్టైలీ, ఫార్మేషన్ ఆఫ్ ఎక్స్ట్రా ఫింగర్స్, అనేక వేళ్ళు అనేటివి ఉండి వేళ్ళ మధ్యన ఏముంటుంది అంటే అంగుళ్యాంతరజాలం, వెబ్ అనేది ఉంటుంది. హైపర్ డాక్టైలీ ఆర్ హైపర్ ఫ్యాలెంజీ, వేలు అనేటివిగా ఉండడం. తర్వాత వేళ్ళ యొక్క అంగుళ్యాస్తికలు అనేటివి ఎక్కువగా ఉండడం. సో ఎక్స్ట్రా ఫ్యాలెంజెస్ అండ్ ఎక్స్ట్రా ఫింగర్స్ అనేటివి కనిపిస్తాయి వీటి యొక్క పూర్వచరమంగాల మధ్యన. పూర్వచరమంగాల్లో డార్సల్ ఫిన్ ఉంటుంది, పృష్ఠవాజము అనేది, టెయిల్, ఫ్లూక్స్, తర్వాత ఫ్లిప్పర్స్ ఆర్ స్విమ్మింగ్ ప్యాడ్స్ అనేటివి ఉంటాయి.
అంటే ముఖ్యంగా పూర్వాంగాలు అనేవి ఫ్లిప్పర్స్గా రూపాంతరం చెందుతాయి. అవి నీటిలో ఈదేటప్పుడు తెడ్డులాగా నీటిని వెనక్కి నెట్టడానికి తోడ్పడతాయి అన్నట్టు. హైండ్ లింబ్స్ అనేటివి ఉండవు. నెక్స్ట్ modifications, reduction, loss of hind limbs. So in cetaceans and sirenians, hind limbs altogether absent. సిటేసియా సైరీషియా క్రమాలలో చర్మాంగాలు అసలు ఉండవు. సిటేసియా సైరీనియా క్రమాల్లో హైండ్ లింబ్స్ అనేటివి అసలు ఉండవు చర్మాంగాలు. ఆర్నిథోరింకస్ అండ్ Chironectus, fore limbs and hind limbs have webbed digits. ఆర్నిథోరింకస్ అండ్ కైరోనెక్టస్లో పూర్వ చర్మాంగాల యొక్క వేళ్ళ మధ్యన అంగుళ్యాంతర్జాలం అనేది కనిపిస్తుంది. ఇన్ పిన్నిపీడియా హ్యాండ్ లింబ్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై స్కిన్. పిన్నిపీడియా క్రమంలో చర్మాంగాలు అనేటివి చర్మంతో కప్పబడి ఉంటాయి. ఫార్మింగ్ ఓర్ లైక్ స్ట్రక్చర్స్. సో ఇవి వీటి యొక్క లిమ్స్లో ఉన్నటువంటి మోడిఫికేషన్స్, రిడక్షన్స్ అండ్ లాస్ ఆఫ్ హైండ్ లిమ్స్. చర్మాంగాల్లో అనేటివి దాదాపు క్షీణించిపోయి ఉంటాయి. బట్ ఆర్నిథోరింకస్ అండ్ కైరినెక్టస్లో మాత్రం వెబ్డ్ ఫోర్ లిమ్స్ అండ్ హైండ్ లిమ్స్ అనేటివి కనిపిస్తాయి. పిన్నిపీడియాలో హైండ్ లిమ్స్ అనేటివి స్కిన్లోకి చొచ్చుకొని పోయి స్కిన్ చేత కప్పబడి ఉంటుంది. ఫార్మేషన్ ఆఫ్ dorsal fin and tail flukes. Tail of aquatic mammals in general is horizontally flattened, forming a sort of caudal fin. ఇది తోక అనేది అణచబడి పుచ్చీయవాజంగా రూపాంతరం చెంది ఉంటుంది. ఇన్ క్రిటేషియన్స్ ద flattened tail is provided with lateral expansions of the skin. సిటేషియా విభాగంలో మాత్రం దీనికి ఈ తోక భాగానికి ఇరువైపులా కూడా లాటరల్ స్కిన్ ఎక్స్పాన్షన్స్ అనేటివి ఉంటాయి. వీటిని మనం టెయిల్ ఫ్లూక్స్ అంటాం. ద మూమెంట్ ఆఫ్ టెయిల్ అండ్ టెయిల్ ఫ్లూక్స్ హెల్ప్ టు ఫార్వర్డ్ అండ్ వర్టికల్ మూమెంట్. జీవిని ముందుకు తీసుకెళ్ళడానికి, తర్వాత నిలువుగా పైకి ప్రయాణించడానికి ఈ టెయిల్ ఫ్లూక్స్ అనేటివి ఉపయోగపడతాయి. డార్సల్ ఫిన్ అండ్ డార్సల్ ఫ్లూక్ విచ్ యాక్ట్స్ యాజ్ ఏ రాడార్ ఆర్ కీల్ ఇన్ స్విమ్మింగ్. ఈ డార్సల్ ఫిన్ అండ్ టెయిల్ ఫ్లూక్స్ అనేటివి ఈదేటప్పుడు ఒక రాడార్ లాగా ఉపయోగపడతాయి. సో ఇక్కడ పిక్చర్లో మీరు టెయిల్ ఫ్లూక్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది వర్టికల్ మూమెంట్ చూడండి, ఎనిమల్ని పైకి కిందికి మూవ్ కావడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా ముందుకు ప్రయాణించడానికి కూడా ఈ టెయిల్ ఫ్లూక్స్ అనేవి హెల్ప్ అవుతాయి. రిడక్షన్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఫ్లిప్పర్స్. ఇన్ సెమీ ఎక్వాటిక్ మ్యామల్స్ ఫింగర్స్ ఆర్ వెబ్డ్. సో సెమీ ఎక్వాటిక్ మ్యామల్స్లో ఫింగర్స్ ఆర్ వెబ్డ్. ఇన్ కంప్లీట్లీ ఎక్వాటిక్ animals, four limbs are modified into swimming pedals or flippers. పూర్తిగా జలచర జీవుల్లో మాత్రం పూర్వాంగాలు అనేటివి ఈదడానికి తోడ్పడే ఫ్లిప్పర్స్గా రూపాంతరం చెందుతాయి. అదే సెమీ ఎక్వాటిక్లో మాత్రం పూర్వ చర్మాంగాల్లో వెబ్డ్ టోస్ అనేటివి ఉంటాయి. బట్ ఫ్లిప్పర్స్ ఆర్ మోడిఫైడ్ ఫోర్ లిమ్స్. ఇవి ఈదడానికి తోడ్పడతాయి అన్నట్టు. ఫ్లిప్పర్స్ కన్సిస్ట్స్ ఆఫ్ అన్ ఇంటర్నల్ సపోర్ట్ ఆఫ్ ఫ్యూజ్డ్ బోన్స్. సో ముఖ్యంగా వీటిల్లో ఎముకలన్నీ కలిసిపోయి ఒక సింగిల్ ఎముకగా రూపాంతరం చెంది ఈదడానికి సపోర్టింగ్గా యూజ్ అవుతాయి అన్నట్టు ఫ్లిప్పర్స్ లోపల. సో ఫ్లిప్పర్స్ అండ్ యాక్ట్ యాజ్ బ్యాలెన్సర్స్ అండ్ స్టెబిలైజర్స్ ఇన్ స్విమ్మింగ్. ఈదేటప్పుడు ఇవి శరీరాన్ని సమతాస్థితిలో ఉంచడానికి కూడా తోడ్పడతాయి ఫ్లిప్పర్స్ అనేటివి. సో దీస్ ఆర్ మోడిఫైడ్ ఫోర్ లిమ్స్. ఫ్లిప్పర్స్ ఆర్ మోడిఫైడ్ ఫోర్ లిమ్స్. హైపర్డాక్టైలీ అండ్ హైపర్ఫాలెంజీ. సో హైపర్డాక్టైలీ అంటే ఫ్లిప్పర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్ బై హైపర్డాక్టైలీ. ముఖ్యంగా పూర్వ చర్మాంగాలకి వేళ్ళు అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఈ వేళ్ళన్నీ కూడా కలిసిపోయి ఫ్లిప్పర్స్ ఏర్పడతాయి పూర్వాంగాల్లో.
సో హైపర్డాక్టైలీ హైపర్ఫాలెంజీ ఉండడం అనేది ఎక్వాటిక్ యానిమల్స్ యొక్క మెయిన్ అడాప్టేషన్. అంటే వెడల్పుగా ఒక పెడల్ లాగా ఏర్పడడానికి యూజ్ అవుతాయి అన్నట్టవి. స్కెలిటల్ మోడిఫికేషన్స్. ఎండోస్కెలిటన్ ఈజ్ లైటర్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ ఆయిల్ ఇన్సైడ్ ఆఫ్ బోన్స్. ఎండోస్కెలిటన్ ఎముకలు అనేటివి లోపల ఆయిల్ సబ్స్టెన్స్ అనేది ఉండడం వలన లైట్ వెయిట్లో ఉంటాయి. డార్సోవెంట్రల్లీ ఫ్లాట్ అండ్ క్రేనియల్ రీజన్, పృష్ఠోత్తర తరాల్లో అణచబడినటువంటి పుర్రె భాగం ఉంటుంది. అదేవిధంగా ఎలాంగేటెడ్ ఫేషియల్ రీజన్ ఫర్ క్యాచింగ్ ప్రే. వర్టిబ్రే ఆర్ సింపుల్ విత్ వెల్ డెవలప్డ్ న్యూరల్ కెనాల్, న్యూరల్ స్పైన్స్ అండ్ ట్రాన్స్వర్స్ ప్రాసెస్. Cervical vertebrae are fused to form small solid bones. Neck region reduced. గ్రీవాక శీర్కాలన్నీ కలిసిపోయి ఒకే ఒక ఎముకగా ఏర్పడతాయి. మెడ భాగము అనేది తగ్గిపోయి ఉంటుంది. ఇలా గ్రీవాక శీర్కాలు సర్వైకల్ వర్టిబ్రేస్ అన్నీ కలిసి ఒకే ఎముకగా ఏర్పడటం వలన నీటిలో ఈదేటప్పుడు నీటి యొక్క ఉపరితలాన్ని ఈ తల భాగం ఈజీగా చొచ్చుకొని పోవడానికి ఉపయోగపడతాయి. రిబ్స్ ఆర్ మూవబుల్ డార్సల్లీ అటాచ్డ్. స్పర్శకులు అనేటివి కదలగలిగే విధంగా ఉండి పృష్ఠభాగంలో అతికి ఉంటాయి. Modifications of digestive system in fully aquatic food mastication is practically absent only for catching the prey cavity, not for food mastication. సమదంతాలుగా ఉండి దవడలు మరియు దంతాలు అనేటివి నవలని much reduced కేవలం ఆహారాన్ని గ్రహించడానికి మాత్రమే తోడ్పడతాయి. Stomach of most aquatic mammals has chambered and specialized for crushing and digesting the food. ఇక్కడ దంతాలు అనేది ఫుడ్ మాస్టికేషన్ జరగట్లేదు కాబట్టి ఫుడ్ గ్రైండింగ్ ఎక్కడ జరగాలి, స్టమక్లోనే జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫుడ్ మాస్టికేషన్ జరగకుండానే ఫుడ్ అనేది స్టమక్లోకి వచ్చేస్తుంది కాబట్టి సో దీని యొక్క జీర్ణాశయం అనేది ఫుడ్ గ్రైండింగ్ అండ్ డైజెషన్కి అనుకూలం చెంది ఉంటాయి. సో డైజెస్టివ్ సిస్టంలో టీత్ ఆర్ హోమోడాన్ టీత్. జనరల్గా మ్యామల్స్లో హెటరోడాన్ టీత్ ఉంటాయి, బట్ ఇన్ అక్వాటిక్ మ్యామల్స్ దేర్ ఆర్ హోమోడాన్ టీత్. సమదంతాలు అనేటివి మనకు కనిపిస్తాయి. వేల్స్లో కొన్ని తిమింగలాల్లో అసలు దంతాలు ఉండవు, కొన్నిటిలో మాత్రమే హోమోడాన్ టీత్ అనేటివి కనిపిస్తాయి. టీత్ ఆర్ సింపుల్ అండ్ డెంటిషన్ ఈజ్ హోమోడాంట్ అండ్ మోనోఫియోడాంట్. ఏకవార దంతాలు. ఇన్ టీత్ వేల్స్ టీత్ ఆర్ క్వైట్ న్యూమరస్, మోర్ దాన్ 250. తిమింగిలాల్లో ఒకవేళ దంతాలు ఉంటే కనుక ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, మోర్ దాన్ 250. Respiratory modifications. Respiratory system of fully aquatic mammals are highly modified for life in water. External nostrils are vascular and located far back on the top of the head. తల పూర్వాంత పై భాగంలో బాహ్యనాసికా రంధ్రాలు అనేటివి ఉంటాయి. బట్ దీస్ ఆర్ వాస్క్యులర్, అంటే నాళాకారంగా ఉన్నటువంటి బాహ్యనాసికా రంధ్రాలు అనేటివి ఉంటాయి. ఎందుకంటే జంతువు నీటిలో మునిగినప్పటికీ కూడా అవి పైభాగంలో ఉండి దానిలోకి నీరు పోకుండా కాపాడుతుంది అన్నట్టు. డార్సల్ పొజిషన్ ఆఫ్ ద నాస్ట్రిల్స్ ఎనబుల్ ద ఎనిమల్ టు ఇన్హేల్ అట్మాస్ఫిరిక్ ఎయిర్ వితౌట్ రేజింగ్ హెడ్. తలని పైకి లేపకుండా కూడా ఇలా నాళాకారపు నాసికారంధ్రాలు ఉండడం వలన తలని పైకెత్తకుండానే బాహ్య వాతావరణంలో ఉన్నటువంటి గాలి లోపలికి వెళ్ళగలుగుతుంది అన్నట్టు. ఎపిగ్లాటిస్ హ్యాస్ బికమ్ ట్యూబులర్ అండ్ ఎలాంగేటెడ్. కంఠ బిలము అనేది కూడా నాళాకారంగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్లో మనకి స్నౌట్ అనేది పైకి పెట్టి నాళాకారపు నాస్ట్రిల్స్ అనేవి ఇక్కడ మనకి క్లియర్గా కనపడుతున్నాయి. So modifications in lungs. Modification of lungs. High concentration of myoglobin in muscles. మజిల్స్లో మయోగ్లోబిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్టోరేజ్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్
Lungs are large, highly elastic, non-lobular, with high storage capacity. Diaphragm is oblique and thin. This is సో ఇక్కడ పిక్చర్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎక్వాటిక్ మ్యామల్స్ అనేటివి చాలా అంటే అన్ని రకాలుగా రీప్రొడక్టివ్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, అంటే మార్ఫలాజికల్గా దాని యొక్క స్నౌట్ కావచ్చు, లోకోమోటరీ ఆర్గాన్స్ ఎన్నో రకాలుగా అడాప్టేషన్స్ చెందితేనే అవి సక్సెస్ఫుల్గా నీటిలో జీవించగలుగుతాయి. ఐస్ రిలేటివ్లీ స్మాలర్ ఇన్ సైజ్, చిన్నవిగా ఉంటాయి. కార్నియా ఈజ్ ఫ్లాట్, లెన్స్ ఆర్ రెడ్యూస్డ్, nictitating membrane is present, lacrimal glands and lacrimal ducts are absent. కన్నీటి గ్రంథులు అనేటివి ఉండవు. నిక్టేటింగ్ మెంబ్రేన్ నిమేషక పటలము అనేది ఉంటుంది. డ్యూరింగ్ అండర్ వాటర్ స్టే ఐస్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ద ఫ్యాటీ సెక్రిషన్ ఫ్రమ్ హార్డేనియన్ గ్లాండ్స్. నీటిలో ఉన్నప్పుడు నీటిని రక్షిస్తూ హార్డేనియన్ గ్రంథుల నుంచి స్రవించబడినటువంటి ఆయిలీ సెక్రెషన్ అనేది కాపాడుతూ ఉంటుంది ఐస్ని. సో ఇది కూడా మనకి జలచర క్షీరదాల్లో మాత్రమే కనిపించే ఒక అడాప్టేషన్. ఎక్స్టర్నల్ ఆడిటరీ ఓపెనింగ్ ఇస్ స్మాల్, శరీరానికి వెలుపల స్క్రోటల్ సాక్స్ ఉంటాయి, కానీ వీటిలో మాత్రం సిస్టమ్ ఇస్ అబ్డామినల్ ఇన్ పొజిషన్, ఉదరం లోపల టెస్టిస్ అనేటివి ఉంటాయి. ఓపెనింగ్ బాహ్య చెవి రంధ్రాలు అనేటివి వీటిల్లో ఉండవు. Reproductive modification. The period of gestation is intra-abdominal in position more than 1 year. గర్భావధి కాలం అనేది దాదాపు సంవత్సరం కంటే ఎక్కువ ఉంటుంది. వీటిల్లో కొత్తగా ఏర్పడిన నిర్మాణాలు ఏంటి? నియో ఫార్మేషన్స్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ టెయిల్ ఫ్లూక్స్, డార్సల్ ఫిన్, బలిన్ ప్లేట్స్, హార్డేనియన్ గ్లాండ్స్ ఇవి. అదేవిధంగా డీజనరేషన్ ఏంటి అంటే లాస్ ఆఫ్ ancestral structures, loss of hair, hind limbs, fingernails, pinna, cutaneous glands, lacrimal glands, nictitating membrane, scrotum ఇవన్నీ కూడా లాస్ అయినాయి. కొన్ని ఏమో నియోఫార్మ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, కొన్ని ఏమో డీజనరేటింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి టోటల్గా. సో అక్వాటిక్ మ్యామల్స్లో హైలీ అడాప్టేషన్స్ అనేవి మనకి కనిపిస్తాయి. ముఖ్యంగా మోడిఫికేషన్స్లో స్టీమ్ లైన్ బాడీ ఉండడం, డార్సల్ వాల్వ్యులార్ నాస్ట్రిల్స్ ఉండడం, బ్లబ్బర్స్ ఉండడం, తర్వాత హైలీ ఆబ్లిక్ డయాఫ్రేమ్ ఉండడం, ఫ్లిప్పర్స్, సింపుల్ బైలోబ్డ్ లివర్, నాన్ లోబ్యులర్ లంగ్స్, ట్యూబులర్ అండ్ ఎలాంగేటెడ్ ఎపిగ్లాటిస్ ఉండడం, చాంబర్డ్ స్టమక్ ఉండడం, ఎలాంగేషన్ ఆఫ్ స్కల్, హైపర్డాక్టైలీ అండ్ హైపర్ఫాలింజీ, reduced sternum, shortening fusion of cervical vertebrae. So these are aquatic adaptations.